ముఖ్యంగా కన్నడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలా. ఏంటంటే ఒకవేళ డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి పదవి అధిష్టానం ఇస్తే నాకు 140 మంది మద్దతు ఉన్నారు అన్నట్టు కూడా సిద్ధరామయ్య మాట్లాడుతున్నారు. ఆ 140 మంది ఎమ్మెల్యేలతో కలిసి నేను బీజేపీలోకి చేరడానికి సిద్ధం అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగిన నేపథ్యంలో ఓవరాల్ గా కన్నడ రాజకీయాల మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కర్ణాటకం అని చాలా కాలం జరిగిందండి. ఈ నాటకం సాగుతుంది. కేంద్రంలో ఉత్తర భారతీయ పార్టీల యొక్క ఆధిపత్యంలో కర్ణాటక గిలగలాడితే కొట్టుకుంటా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక బానిసలో లాగా ముగ్గురు నాయకులు తయారయ్యి ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎలా ఉన్నారో బానిసత్వంతో ఉన్నా సరే కనీసం ఇంత నాటకాలు లేవు. కానీ దురదృష్టకరం ఇవాళ కర్ణాటకలో ఆ సిద్ధరామయ్య గారు ఎస్ మంచి లీడర్, కానీ ఇవాళ విలువలు లేకుండా ఆ రోజు 2.5 సంవత్సరాలు అనుకున్నప్పుడు అవలేదంటే అగ్రిమెంట్ అవుతుంది అనుకున్న సందర్భంలో ఆయన నిజంగా చెప్పాలంటే నేను ఒక సామాజిక కోణంలో సిద్ధరామయ్య గారికి మద్దతు ఉండొచ్చు, కానీ దమ్మున్న ఏబుల్ లీడర్షిప్గా డీకే శివకుమార్ గారిని చెప్పాలి. అహ్మద్ పటేల్ గారిని గెలిపించింది ఎవరండి? మన రాష్ట్రం అంతటా మొత్తం ఒక ఆర్గనైజేషన్ నడిపించింది ఆయనే. తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం మొత్తం ప్రజలు మిగతా వాళ్ళైనా సరే సపోర్టింగ్ నెట్వర్క్ అయినా అంత హెల్ప్ చేసింది. ట్రబుల్ షూటర్ కింద గులాం నబీ ఆజాద్ షెట్కి వెళ్ళిపోయి బీజేపీలో చేరి శశిధర్ లాంటి వాళ్ళు బీజేపీలో చేరడానికి చూస్తున్న సందర్భంలో ఒక ఇండియా మొత్తం మీద జాతీయ స్థాయికి వెళ్ళాల్సిన నాయకుడు ఆయన ముఖ్యమంత్రి నా అభిప్రాయం అది. ఎందుకంటే 2 సార్లు కూడా మేము కర్ణాటకలో నేను ప్రచారం చేశాం. సరే మా వల్ల ఉన్నారా తెలుగు మా అక్కడ సమితిలు ఉన్నాయి అనేక చోట్ల మేము ఒకటే చెప్పాం, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవంచం చేసింది కాబట్టి వాళ్ళు ఓటేయద్దు. ఏ పార్టీలు ఓటేసుకోండి, బహుజన సమాజ్ పార్టీకి వేసుకోండి, జేడీఎస్కి వేసుకోండి, సెపరేట్ కంటెస్ట్ చేసినాయి లాస్ట్ టైం జేడీఎస్ కానీ, లేకపోతే కాంగ్రెస్ వేసుకోండి, లేదా ఇంకో పార్టీకి వేసుకోండి అని చెప్పాం. అందువల్ల జవాబుదారీ మేము వెళ్ళాం కాబట్టి నేను చెప్తున్నానండి. కర్ణాటకలో కనీసం 1 కోటి మంది తెలుగు ప్రజలు ఉన్నారు, మా అభిప్రాయం అది. సరే వాళ్ళు 75 లక్షలు అనొచ్చు, మేబీ వాళ్ళ మాతృభాష కింద మార్పు రాసుకున్నాడు రావచ్చు. అందుకని సరే కన్నడ ప్రజలు తెలుగు ప్రజలు అందరూ ఒకటే కాబట్టి న్యాయంగా పెద్ద మనిషి అయిన సిద్ధరామయ్య గారు న్యాయంగా ఇంకో 6 నెలలు ఉంటాను లేదా అకంప్లిష్ చేయాల్సి ఉన్నాయని చెప్పుకుని శివకుమార్ గారు న్యాయం అని చూసే వాళ్ళకి బయటకు వాళ్ళకి కూడా కనిపించదా? క్లారిటీగా ఉన్నాను ఇందులో. కానీ 140 మందిని తీసుకుని బీజేపీ వెళ్తానట్టు మాత్రం అనలేదని అనుకున్నాను నేను. వార్తలు వస్తున్నాయి ఆయన అన్నారని అనుకోను. బట్ అన్ఫార్చునేట్లీ ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉంటారు. 140 మంది ఆయనతో లేరని నా అభిప్రాయం అండి. నాకు అక్కడ చెప్పిన ఎమ్మెల్యే మిత్రులు ఉంటారేమో, తెలిసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎవరొకరు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అందువల్ల శివకుమార్ గారి వెనకే దాదాపు 78 మంది ఉన్నారండి. దీంట్లో ఫిషింగ్ బిట్వీన్ ద ట్రబుల్డ్ వాటర్స్ అని ఉత్తర ఆదాని గారి పార్టీ రెడీగా ఉంది. కనీసం ఆయన అంతకాలం చేసినప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభుత్వంలో డీకే శివకుమార్ గారు సహకరించినందుకు డెఫినెట్గా ఆయన సహకరించాలి. నేను ఇప్పుడు కాదు లాస్ట్ 1.5 years ఇస్తానని చెప్పాలి. డీకే శివకుమార్ గారికి అది కోరిక. ఆయన నాకు ఫ్రెండ్ కాదు, సిద్ధరామయ్య శత్రుడు కాదు, సిద్ధరామయ్య ఫ్రెండ్ కూడా కాదండి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో లేదా తెలంగాణ విషయంలో తెలుగు వాళ్ళ బస్సు మీద దాడి చేసినప్పుడు నేను వెళ్ళాను. యడ్యూరప్ప గారు ఉన్నారు, ఏ పార్టీ అయితే నాకేంటండి, నేను మీకు ఆ రోజు చెప్పాను కదా, నేను వచ్చాము ఇలా చేయొద్దని చెప్పి ఆయన వెంటనే చీఫ్ సెక్రటరీ పిలిచి చెప్పొచ్చారు. థ్యాంక్ఫుల్ టు హిమ్. అంటే ఏదైనా సరే ఇంతకుముందు పాత మంత్రులు తెలిసిన వాళ్ళు ఉంటారు, వేరే సంగతి. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ వెరీ క్లియర్లీ వన్ థింగ్, అక్కడ ఆ ప్రాంతం ఇప్పుడు తిరిగి నిలబడటానికి మళ్ళీ గట్టిగా ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ గొడవలు ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేయవు. పైగా ఉత్తర కర్ణాటకని చీల్చేద్దాను ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో ఆల్రెడీ మొదలైంది, ఒక ఉద్యమం మొదలు పెడుతున్నారు. జెండా కూడా సెపరేట్ కావాలంటున్నారు. కన్నడ జెండా అద్భుతంగా అది ఎగురుతూ ఉంటుంది. సింధూరంతోనూ పసుపుతోనూ ఉండే ఆ కన్నడ జెండా నవంబర్ 1వ తారీఖున ఎగురుతూ ఉంటే చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. నా ద్రవిడ సోదరులకు సంబంధించింది ఇది. కానీ వాళ్ళు ఇంకో జెండా అక్కడి నుంచి చీల్చే ముక్క చెక్కలు చేయడానికి సిద్ధపడుతున్నారు. నిన్న కూడా చెప్తున్నారు ఎంతమంది ఉన్నారు, మరాఠీ మాట డీటెయిల్స్ ఇస్తున్నారండి. కర్ణాటకని అయిన తర్వాత తమిళనాడు, ఉత్తర కర్ణాటక దయచేసి అక్కడ వాళ్ళ దాంట్లో పావులుగా మారొద్దండి. ఆత్మగౌరవం మీరు దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీ ఉండదో పోతే తర్వాత సంగతి నాకు అవసరం లేదు. కానీ ఆ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఇచ్చిన మ్యాండేట్ని మీ జీవితంలో అంత మ్యాండేట్ వచ్చిందా ఎప్పుడో దేవదాస్ గారి తర్వాత కాంగ్రెస్ పార్టీకి? మీ జీవితంలో ఇంతవరకు మీరు చూసిన రాజకీయ జీవితంలో అంత మ్యాండేట్ వచ్చింది ఏ రోజున్నా?
ప్రజలు ఆ ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీని తిరస్కరించి మిమ్మల్ని పెడితే ఇవాళ ఆడుకోవడానికి ఉపయోగపడుతున్నానండి. ప్రజలకు 4 సరే ఫ్రీ బస్సు పెట్టారు, లేదా ఇంకో 2-3 హామీలు అమలు జరగాలి, మీరు అమలు చేయాల్సి ఉంది. మీ పార్టీకి చేయండి, ప్రజలకు న్యాయం చేయండి. మీలో మీరు కొట్టుకుని ఈ దిక్కుమాసిది బీజేపీ వాళ్ళు కూడా కొట్టుకున్నారు, ఇది కాదు. దాంట్లో మళ్ళీ ఇటు మీరు చూశారు కదా, యడ్యూరప్ప గారు అంటే దురదృష్టకరం. మిషన్ దక్షిణ్ పేరుతో ఖచ్చితంగా కూడా దక్షిణాది రాష్ట్రాలు పాగా వేస్తారన్నట్టు కూడా బీహార్ ఎన్నికల తరుణంలోనే వాళ్ళు ఒక స్ట్రాటజీతో ముందుకు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత మిషన్ దక్షిణ్ అనే పేరుతో మిషన్ విజయయాత్రలు వార్తలు రావటం ఏంటండి, దక్షిణాది మీద దండయాత్రని ఉత్తర భారతీయ ఆదాని పార్టీ వాళ్ళు ప్రకటించారు. వాళ్ళ అనుగంచడు ఆంధ్రప్రదేశ్ని తప్పుదారి పట్టించిన ఆ జీవితంలో కాంగ్రెస్ వదలనుకున్నాడు. ముందే ఆయన పార్టీ పెట్టిన గౌరవనీయులు ఎలాంటి మనిషి తర్వాత సంగతి ఆయన పక్కన పెట్టండి. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే మనిషి అంటాడు దక్షిణాది మీద దండయాత్ర అన్నారు. చూస్తున్న వీడియో చూడండి, దండయాత్ర విజయయాత్ర ఎవడి మీద జయత్యాత్ర అశ్వమేధ యాగం వాళ్ళ బానిసల కింద చేస్తున్నారు ఆదాని గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ. అదంటే అర్థంగా దాష్టికం చేసేవాళ్ళని అర్థం. వాళ్ళకి బానిసలు చేస్తున్నారా, ఎవడి మీద దండయాత్ర చేస్తారు? మీకు తేడా వస్తేనే చెప్తున్నాను, గుజరాత్ మీద దండయాత్ర చేసిన దమ్ము కలేజా ఉన్న ఆంధ్ర శాతవాహనంలో ఉన్న పుట్టిన నేల ఇది. కానీ మీకు బానిసలు చేస్తాను మా రాజకీయ నాయకులు, మీరు చెంచాలుగా చేసుకునే ఆరోపణలు ఉన్నాయి. మీ మగధ సామ్రాజ్యాన్ని, మీకు ఢిల్లీ ఉందే బుల్లి ఉందే, ఒక ఊరే కాదు ఢిల్లీ. ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం హస్తినాపురం గ్రామం అనుకుంటాండి చెప్తాను, కానీ మగధ సామ్రాజ్యమే పెద్దది. ఆ మగధ సామ్రాజ్యాన్ని జయించి వచ్చిన కెపాసిటీ ఉన్న ఆంధ్ర శాతవాహనులు కోటిలింగాల తెలంగాణలో కానీ అమరావతి, ఇప్పుడు దాని కట్టకం, ఇప్పుడు రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతంలో ఇక్కడి నుంచి వెళ్ళి మేము పరిపాలించి వచ్చాం. ఇక్కడి నుంచి వచ్చి గుజరాత్లో సగభాగాన్ని జయించాం. అనేక దేశాలను జయించిన చరిత్ర ఉంది ఆంధ్రులు. ఇవాళ దక్షిణాది మీరు చేస్తారా? మీరు చేసిన చరిత్రలో చేసిన దుర్మార్గం ఏంటో మీకు తెలియాలి. ఇవాళ చోళులు ఎలాంటి సామ్రాజ్యం స్థాపించారు? ఇక్కడ కాదు, విదేశాల్లో సామ్రాజ్యాలు స్థాపించారు. ఇవాళ మీరు చూసుకుంటే ఇండోనేషియా శ్రీ విజయ సామ్రాజ్యం కానీ, మధ్యపెత్తుగల సామ్రాజ్యం కానీ, ఇవాళ మన కౌండిన్యులు స్థాపించిన చంపా సామ్రాజ్యం కానీ, అంటే వియత్నాం కానీ, కంబోడియా కానీ, వర్మన్ అంటే తెలుగు వాళ్ళు పల్లవుల పేరు నుంచి వచ్చింది, వర్మన్ అని పెట్టుకున్నారు, వేరే సంగతి. మీరు మాట పోనీ ఏదో నేను మా తమిళ సోదరుడు, కన్నడ సోదరుడు, ద్రవిడ సోదరుడు ఎవరన్నా సరే ఎక్కడ దండయాత్ర చేస్తారు మీరు. కానీ చాలా విషమ పరిస్థితుల్లో క్రోనీ క్యాపిటల్ ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ యొక్క విషమ పరిస్థితి పెట్టబోయే దాంట్లో దక్షిణ చిక్కుని విలవెల్లాడిపోతున్నాం. పక్కన మొక్క చెక్కలు చేశారు, ఓ పక్కన మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారం బర్త్ కంట్రోల్ పెట్టి మేము దేశ సౌభాగ్యానికి తోడ్పడితే మా మీద మొక్కలు చేసి మా సీట్లను తగ్గించేసి దుర్మార్గంగా సీట్లు అంటే పర్సెంటేజ్ తగ్గించేయడానికి దుర్మార్గాన్ని కుట్ర చేస్తున్నారు. మా మీద హిందీ రుద్దడానికి కుట్ర చేస్తున్నారు. ఎంత దుర్మార్గం చేస్తున్నారు. ఇది కూడా చేస్తే చేస్తారండి, అన్ఫార్చునేట్.